వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అసలు వాస్తవాలు కాస్త బయటపడ్డాయి. విచారణలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన విషయాలు బయట పెట్టాడు అని విచారణ అధికారులే కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే దీని అంతటికీ కారణం ఆ రోజుల్లో ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రఘురామకృష్ణరాజు గారు చేసిన రచ్చబండ కార్యక్రమం ఉందో దాన్ని నిశితంగా ఫాలో అయినటువంటి అప్పటి అదనపు సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ ఆయన ఆదేశాల మేరకే రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ ఈ రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు పెట్టారని, ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా విచారణాధికారి దగ్గర ఆయన మాట్లాడినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ అర్హతకి సంబంధించి కోర్టులో వాదోపాదాలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి జస్టిస్ జ్యోతిర్మయి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా అమ్మగారికి హెల్త్ బాగాలేనందువల్ల నేను ఆన్లైన్లో మాత్రమే విచారణకు హాజరవుతాను అని చెప్పి అభ్యర్థిస్తే ఆన్లైన్లో హాజరవ్వడానికి కుదరదు, ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి మీకు ఆ అర్హత లేదు అని స్పష్టం చేస్తూ, ఒకవేళ రేపొద్దున్న ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో కనుక శిక్ష విధిస్తే శిక్ష కూడా ఆన్లైన్లో అనుభవిస్తారేమో అన్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా చేశారు. అలాగే కేసు సంగతి అందరికీ తెలిసిందే, దానికి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా కీలకమైనటువంటి సెక్షన్స్ తోటి కేసు కూడా నమోదు చేశారు దీని మీద. అలాగే కపిల్ సిబాల్ దీనికి సంబంధించి సునీల్ నాయక్ తరఫున వాదించారు. కపిల్ సిబాల్ అంటే ఆయన గంటకి ఒక 30 లక్షల దాకా ఛార్జ్ చేస్తారట. ఆ తర్వాత విషయం సరే. ఇంతకీ ఏం చెప్పారు, ఎందుకు పివి సునీల్ చెప్పారు, ఎందుకు ఈ సునీల్ నాయక్ చేశారు అనేది చూస్తే విచారణాధికారి దీనికి సంబంధించి దామోదర్ ఆయన వెల్లడించారు. ఎవరో వాట్సాప్లో మెసేజ్లు పెడితే వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించి అవి నకిలీవో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనవో, నిజమైనవో నిర్ధారించుకోకుండానే మీరు ఎఫ్ఐఆర్ ఎలా చేశారు అని అడిగినటువంటి ప్రశ్నకి సునీల్ నాయక్ చెప్పినటువంటి సమాధానం, రఘురామ నాటి ప్రభుత్వ పెద్దలను తిడుతున్నారు, దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని అప్పటి అదనపు సిఐడి డీజీ ఆదేశించడంతోనే ఆ వీడియోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపకుండానే కేసు నమోదు చేశాం. సో అప్పటి అదనపు డీజీ ఎవరు అని చెక్ చేస్తే పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సర్వ్డ్ యాజ్ ద అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ADGP ఫర్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2021. He was actively involved in CID operations, including addressing anti-human trafficking during his tenure that year. Anti-human trafficking కి మరి ఆయన పాల్పడ్డారట పాపం. దాని మీద చాలా కీలకంగా పనిచేశారట. అప్పుడు ఆయన ఆదేశాల మేరకే రఘురామకృష్ణరాజు మీద కనీసం విచారణ చేయకుండా, అసలు ఆధారాలు సరైనవో కాదో నమోదు చేసుకోవడానికి చెక్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా కేసు నమోదు చేశారు. ఆఫ్టర్ దట్ నిర్ధారించుకోకుండానే అసలు కేసు నమోదు చేయాల్సినటువంటిది, ఎఫ్ఐఆర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? పోలీస్ శాఖలో మీకు తెలియదే ఉంది, పై అధికారులు ఆదేశిస్తే చేయాల్సిందే, అందుకే దేశద్రోహం కేసు పెట్టేశాం. పై అధికారులు ఏది చెప్తే చేసేస్తారా? గడ్డి తినమంటారా? తింటారా? తర్వాత గంటలో ఎఫ్ఐఆర్ నమోదు, అరగంటలో అరెస్ట్ కోసం హైదరాబాద్ వెళ్ళడం చూస్తుంటే కుట్రకొండల భాగం కాదా మీ పాత్ర ఏంటి? ఈ విషయంలో నాకేం తెలియదు, అదనపు డీజీ చెప్పడంతో నేను కింది స్థాయి అధికారులను ఆదేశించాను, వారు ఆయన్ని అరెస్ట్ కోసం ఏమైనా ఆదేశించారేమో నాకైతే తెలియదు. మరి ఆ రోజు రాత్రి 10:30 గంటలకి రఘురామ్ నడుచుకుంటూ సిఐడి కార్యాలయంలోకి వెళ్ళారు. రాత్రి 2 వరకు మీరు అక్కడే ఉన్నట్టుగా అంగీకరిస్తున్నారు. తర్వాత రోజు కోర్టుకు రఘురామ్ గాయాలతో నడవలేని స్థితిలో వచ్చారు. మరి రాత్రి మీరు ఏం చేశారు? దగ్గరుండి కొట్టించారా? నేను కొట్టించలేదు. మరి ఆ తర్వాత రోజు రఘురామ్ కాలికి గాయాలున్నట్లు సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్ నివేదిక కూడా ఇచ్చింది కదా, కనీసం ఆ రోజైనా మీరు దాని గురించి విచారించారా? కాసేపు మౌనంగా ఉన్నారు. 3:30 గంటల సమయంలో రఘురామ్ కొద్దిసేపు కూర్చున్నారు, తర్వాత పడుకున్నారు. ఎంపీ కదా, ఆయన అరెస్ట్ విషయం ముందుగా స్థానిక ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారా? ఎవ్వరికీ చెప్పలేదు. అంటే ఇది కుట్రే కదా. అసలు ఎవరికి చెప్పకుండా పివి సునీల్ కుమార్ చెప్పాడు అని చెప్పి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత కనీసం మిగతా అధికారులకి, ఎస్పీకి కూడా సమాచారం ఇవ్వలేదు. అసలు కోర్టుకు కూడా వెళ్ళలేదు. కనీసం కోర్టుకు కూడా వెళ్ళాల. మామూలుగా అయితే గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు కాబట్టి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ముందుగా దానికి సంబంధించి చెప్పాలి. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ఎందుకంటే రెండు వేరు రాష్ట్రాలు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి, మెడికల్ హెల్త్ చెకప్ చేయించాలి, ఇవన్నీ అయిన తర్వాత ఆయన తరలించాలి. ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి వై కేటగిరీ భద్రతతో ఉన్నటువంటి ఒక ఎంపీని అరెస్ట్ చేసేశారు, తీసుకెళ్లారు, రాత్రి చితక్ కొట్టేసి లోపల కూర్చోబెట్టారు.
మరి ఇది అధికార దుర్వినియోగం కాదా? వ్యక్తిగతమైనటువంటి కక్షలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే పివి సునీల్ ఆదేశించారా ఇవన్నీ? అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని తిడుతున్నారు. ఏం తిట్టారు? ఆ రోజు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంపీ అని ఆయన ఆలోచించలేదే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే, సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారే, ఇప్పటికీ ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఏమన్నా అంటే బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టేశాడు, ఇది చేశాడు అని. మరి తమిళనాడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి దాదాపుగా 865 కోట్లు 900 కోట్లు, ఇప్పటికి వడ్డీలు లెక్కేసుకుంటే ఈజీగా కనీసం 950 కోట్ల దాకా ఈజీగా అవుతుంది. మరి అవన్నీ కలుపుకొని కోర్టు ఫీజులు, ఎన్సీఎల్టీ ఛార్జ్, వీటన్నిటిని కలుపుకుంటే 1000 కోట్లు ఇవ్వాలి. తమిళనాడు గవర్నమెంట్ అంత ఇవ్వాలి అన్నప్పుడు మరి ఎందుకు మాట్లాడటంలా? దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి రఘురామకృష్ణరాజు లోన్లు తీసుకున్నాడు, అప్పు చేశాడు కదా, తప్పు చేశాడు, మొత్తం అంతా ఇదైపోయింది, తీసుకెళ్ళి ఇచ్చేయండి అని చెప్పి సిబిఐ కేసు పెట్టించారు. సిబిఐ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు, ఆయనేమి డిఫాల్ట్ అవ్వలేదు, కంపెనీలు డిఫాల్ట్ అయ్యేలాగా తమిళనాడు గవర్నమెంట్ ప్రభావితం చేసింది, వాళ్ళు జయలలిత హయాం నుంచి కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు, ప్రొసీజరల్ చేంజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారని. మరి దాని గురించి మాట్లాడమంటే గవర్నమెంట్లతోటి ఇన్ఫ్లుయెన్స్లు వాడతారు. మరి ఇక్కడ ఎవరు అన్యాయం చేసినట్టు? ఎవరు కస్టోడియల్ టార్చర్ అనుభవించారు? ఎందుకు? అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, మంచి నిర్ణయాల గురించి ఏమీ ఆయన ఎప్పుడూ ఒక మాటలా, తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఎండగడుతూ వచ్చారు. ఇది తప్పు, ప్రజలకి ఇది ఆమోదయోగ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకి మీరు సరైనటువంటి పద్ధతిని ఫాలో అవ్వడం లేదని చెప్పి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేసే దగ్గర 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి, అప్పుడే విద్యార్థులకి మానసికంగా ఎదుగుదల అనేది ఉంటుంది వాళ్ళకి అని కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తే ఇవన్నీ కాదని చెప్పి ఇమ్మీడియట్గా అసలు ఇంగ్లీష్ టీచర్లు సరిగ్గా ఉన్నారా లేదా అని కూడా చూసుకోకుండా మొత్తం అన్ని పాఠశాలల్లోని ఇంగ్లీష్లోనే విద్యాబోధన నడవాలి అని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తే దాన్ని పార్లమెంట్లో రేస్ చేసిన దానికి ఈయన వ్యతిరేకం అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు రాజుగారిని. మరి తప్పు కదా? వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలని అయ్యా ఇది తప్పు అని చెప్పడమే దేశద్రోహం అయిపోతే మరి ఎన్ని దేశద్రోహం కేసులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద, లేదంటే పివి సునీల్ కుమార్ మీద, ఆ రోజున్నటువంటి అధికారులు వీళ్ళందరి మీద ఎన్ని పెట్టాలి? సో ఆ సునీల్ చెప్పాడు, ఈ సునీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. రేపటి రోజు ఇంకొకటి ఎవడో చెప్తాడు, గడ్డి తింటాడు, అప్పుడు ఇదే అడుగుతున్నారు చాలామంది. చూద్దాం మరి ఈ కేసుకి సంబంధించి ఇంకా మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది వేచి చూడాల్సిందే. ఇది రాజుగారికి సంబంధించిన కస్టోడియల్ కేసుకి సంబంధించి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.